హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మన టాపిక్ వచ్చి స్టడీస్ ఇన్ పోలాండ్. సో పోలాండ్లో మనం చదువుకోవాలనుకుంటే మనకి కావాల్సిన ప్రతి ఒక్క దానికోసం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. అయితే ఈ వీడియో లెంతీగా ఉంటుంది, తప్పనిసరిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలానే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పనిసరిగా చూడండి. ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ నెసెసిటీ ఉంటే వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. సో ఇప్పుడు మనం పాయింట్లోకి వెళ్ళేటప్పటికి మొదటి పాయింట్ మనం మాట్లాడుకునేది ఇక్కడ ఉన్న కోర్సెస్ కోసం అండ్ డ్యూరేషన్ కోసం మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి బ్యాచిలర్ డిగ్రీ వచ్చి డ్యూరేషన్ 3 to 4 years ఉంది. అలానే మాస్టర్ డిగ్రీ వచ్చి 1 to 2 years ఉంది డ్యూరేషన్. అలానే ఎంబీఏ వచ్చి మనకి 2 to 3 years ఉంది. అలానే ఎంబీబీఎస్ వచ్చి మనకి 5 years + 1 year ఇంటర్న్షిప్ ఉంది. నెక్స్ట్ టాపిక్ మనం వెళ్ళేది కోర్స్ ఇంటేక్ అండ్ డెడ్ లైన్స్. మనకి ఇక్కడ 2 అడ్మిషన్స్ ఉంటాయి, సమ్మర్లోని అండ్ వింటర్లోని. ఫస్ట్ మనం వింటర్ కోసం మాట్లాడుకుందాం. వింటర్ అడ్మిషన్స్ వచ్చి మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్లో మనకి ఓపెన్ అవుతుంది. అది డెడ్ లైన్ వచ్చి మనకి ఫిబ్రవరి అండ్ మార్చ్లో మనకి ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం సమ్మర్ అడ్మిషన్స్ కోసం మాట్లాడుకుందాం. సమ్మర్ అడ్మిషన్స్ వచ్చి మనకి ఫిబ్రవరిలో అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ జూలై ఆగస్ట్లో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలిజిబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ చూసుకుందాం. ఇందులో మనకి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి IELTS కానీ లేదనుకుంటే టోఫెల్ కానీ రెండిట్లో ఏదైనా చూస్ చేసుకోవచ్చు. సో మనకి ఆ బ్యాండ్స్ అనేవి ఏంటంటే డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీస్ బట్టి ఉంటాయి. సో జనరల్గా IELTS అయితే మనకి 6 నుంచి 7 బ్యాండ్ అనేది 100% మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది మంచి యూనివర్సిటీలో మనకి సీట్ కావాలనుకుంటే. అలానే టోఫిల్లో చూసుకుంటే మనకి 85 అండ్ అబోవ్ అనేది మనకి నెసెసిటీ ఉంది. అలాగే నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే జీమాట్ అంటే ఏంటి, GRE అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో చాలామందికి డౌట్స్ అంటే ఉంటాయి. జీమాట్ అంటే మనకి MBAకి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా మనకి జీమాట్లోకి వస్తాయి. GRE వచ్చి మనకి ఇంజనీరింగ్కి సంబంధించిన ప్రతి కోర్సు కూడా GREకి వస్తుంది. అలాగే MBBSకి వచ్చేటప్పటికి మాత్రం నీట్ అనేది డెఫినెట్గా రిక్వైర్మెంట్ ఉంది. ట్యూషన్ ఫీ కోసం మాట్లాడుకుందాం. బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్కి 80,000 నుంచి స్టార్టింగ్ అప్ టు 4 lakh మధ్యలో ఉండొచ్చు సంవత్సరానికి ఫీజు. అలానే MBAకి వచ్చి మనకి 3 lakh నుంచి అప్ టు 10 lakhs వరకు మధ్యలో ఉండొచ్చు సంవత్సరానికి 1 yearకి. అలానే MBBSకి వచ్చి 5.5 lakh నుంచి 6 lakhs వరకు ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటి అని అంటే డిపెండ్స్ ఆన్ కాలేజెస్ బట్టి ఉంటాయి. లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసం మనం మాట్లాడుకుందాం. లివింగ్ ఎక్స్పెన్సెస్కి వచ్చేటప్పటికి కంపేర్ టు అదర్ యూరోపియన్ కంట్రీతో పోల్చుకుంటే పోలాండ్లో ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం తక్కువ. సో ఇది నిజం. ఇక్కడికి వచ్చేటప్పటికి మీ ఫుడ్కి, అకామిడేషన్కి అండ్ ట్రాన్స్పోర్టేషన్కి, అదర్ ఎక్స్పెన్సెస్ అన్నిటికీ కలిపి మీకు ఇది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది. సో ఒక 30,000 నుంచి అప్ టు ఒక 50,000 బిట్వీన్ పర్ మంత్ ఉండొచ్చు. ఇప్పుడు పాపులర్ కోర్సెస్ కోసం మాట్లాడుకుందాం. ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మినిమం కోర్సెస్. నెక్స్ట్ టాపిక్ వచ్చి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ ఇన్ పోలాండ్ కోసం తెలుసుకుందాం. ఫస్ట్ యూనివర్సిటీ వచ్చి యూనివర్సిటీ ఆఫ్ వార్సో. సెకండ్ యూనివర్సిటీ జాగిఇలోనియన్ యూనివర్సిటీ. థర్డ్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ గెడెన్స్క్. ఫోర్త్ యూనివర్సిటీ గెడెన్స్క్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు మనం స్కాలర్షిప్స్ కోసం మాట్లాడుకుందాం. there are too many scholarships in Indian government and Polish. సో అందులో ఇరాస్మస్ స్కాలర్షిప్ ఒకటి ఉంది, స్టెఫెన్ బెంచ్ స్కాలర్షిప్ ఒకటి ఉంది. ఇప్పుడు వచ్చి డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ కోసం మాట్లాడుకుందాం. అకాడమిక్స్, ట్రాన్స్లేషన్ ఇన్ పోలిష్, లెటర్ ఆఫ్ రికమెండేషన్,
passport size photos, and passport and CV, బ్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్న తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ వచ్చి అప్రాక్సిమేట్లీ 20 euros నుంచి అప్ టు 80 euros వరకు కూడా మీ అప్లికేషన్ ఛార్జెస్ అన్నది ఉంటుంది. అలాగే మీకు ఏ కైండ్ ఆఫ్ వీసా ఇక్కడ మీ స్టడీ కోసం ఉండాలన్నది మీకు తెలుసుకోవాలి. సో మీరు స్టడీ చేయాలి అని అంటే మీకు D టైప్ వీసా అన్నది పోలాండ్లో నెసెసిటీ. నెక్స్ట్ వచ్చి మీరు వీసా అప్లై చేసుకోవాలనుకుంటే మనకి 2 కాన్సులేట్స్ ఉన్నాయి మనకి, ఒకటి న్యూఢిల్లీలో అండ్ ముంబైలో. బిఫోర్ అప్లయింగ్ వీసా ఏంటనంటే మీరు స్లాట్ అనేది తప్పనిసరిగా బుక్ చేసుకోవాలి. అది మీరు .comలోకి వెళ్ళి మీరు బుక్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పనిసరిగా చూడండి. అండ్ జనరల్గా నేను ఇక్కడ చెప్తున్నాను econsulate.govలో మనం వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. వీసా అప్లికేషన్ కోసం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. డాక్యుమెంట్ నెంబర్ 1, ఫిల్ అవుట్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. పాస్పోర్ట్, కరెంట్ ఫోటోగ్రాఫ్స్, లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫ్రమ్ ద పోలిష్ యూనివర్సిటీ, CV or motivation letter, academic mark sheets, health insurance, proof of student accommodation in Poland, transportation documentation like flight tickets, English language course like IELTS and TOEFL, scholarship documents if applicable. సో మీ వీసా ప్రాసెస్ చేయడానికి వచ్చి ఈ ప్రాసెసింగ్ ఫీ వచ్చి మీకు అప్రాక్సిమేట్లీ 7,054 ఇండియన్ రూపీస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం మాట్లాడుకుందాం. మీ దగ్గర అకౌంట్ స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ అనేది డెఫినెట్గా ఉండాలి. ఎందుకు అని అంటే పర్ మంత్కి అప్రాక్సిమేట్లీ మీరు ఏ కోర్సులో అయితే జాయిన్ అవుతారో ఆ కోర్సు ప్రకారం ప్రతి నెల మీ దగ్గర మినిమం రిక్వైర్మెంట్ ఎక్స్పెన్సెస్ వచ్చి 800 zlotys వచ్చి మీరు ఇక్కడ చూపించవలసి ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్లీ 174 euros వరకు పర్ మంత్ మీరు చూపించాల్సి ఉంటుంది. అలా మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే, MBA అయితే ఎన్ని సంవత్సరాలు ఉంటారో దాన్ని బట్టి మీరు అకౌంట్ స్టేట్మెంట్లో చూపించవలసి ఉంటుంది. దీనికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే మీ దగ్గరకనే ఒకవేళ లైక్ 5 lakhs నుంచి 4 lakhs నుంచి 5 lakhs అప్రాక్సిమేట్లీ మీకు కానీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఉన్న క్రెడిట్ కార్డ్ మీ దగ్గర కానీ ఉంటే మాత్రం ఆ క్రెడిట్ కార్డు యొక్క లిమిట్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ని మీరు ప్రొడ్యూస్ చేసినా సరిపోతుంది. సంవత్సరానికి వచ్చి దగ్గర మనం 4,000 నుంచి 4,200 euros వచ్చి మనం అకౌంట్ స్టేట్మెంట్లో చూపించాల్సి ఉంటుంది. అలానే మన వీసా ప్రాసెస్ టైం వచ్చి అప్రాక్సిమేట్లీ 15 days నుంచి అప్ టు 30 days వరకు టైం పడుతుంది. అది డిపెండ్స్ ఆన్ ప్రాసెస్ బట్టి ఉంటుంది. సో కొంతమందికి 15 daysలో అయిపోతుంది, కొంతమందికి 20 daysలో అయిపోతుంది, కొంతమందికి 1 month కూడా పట్టొచ్చు. చాలామందికి డౌట్ ఉంటుంది పార్ట్ టైమ్స్ కోసం. పోస్ట్ స్టడీ వర్క్ వీసా వచ్చి మీకు పర్ వీక్ వచ్చి 20 hours మీరు చేసుకోవచ్చు. అలానే మీకు 3 month వెకేషన్ ఉంటుంది. ఈ 3 month వెకేషన్లో ఫుల్ టైమ్ జాబ్ కూడా మీరు చేసుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్, మీ ఆఫ్టర్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత మీకు పోలాండ్ వచ్చి 9 month టెంపరీ వీసాని ఇస్తుంది. సో ఈ లోపు మీరు జాబ్ని ఎదుర్కోవచ్చు. మీకు ఒకవేళ జాబ్ దొరకకపోతే కనుక మళ్ళీ మీరు వీసాని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు జాబ్కి అప్లై చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత మీ న్యూ ఎంప్లాయర్ వచ్చి మీ వర్కింగ్ పర్మిట్ అండ్ మీ టెంపరీ రెసిడెన్సీకి కావాల్సిన డాక్యుమెంటేషన్ సో అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దేర్ యూ గో. And thanks for watching, and if you like my content, please share and subscribe.